హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్త బ్లాగ్. సో ఈరోజు మేము దాదులూరు పోతురాయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము మా అత్త వాళ్ళతో. ఇక్కడ కోళ్ళు కొడుతున్నానని చెప్పి ఇక్కడ టెంపుల్ ముందరే వంక అయితే పోతుంది. సూపర్ వ్యూ అయితే సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. నేను ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను వాటర్లో. టెంపుల్ ఇంకా అంతా బాగా చూసుకొని మా అత్త కూతురు ఆమె డుంబు మా అత్త ఇంకా ఒక ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళాము. ఇంకా వాటర్లో ఎంజాయ్ చేసి ఇంకా స్వామిని అయితే మా అత్త వాళ్ళ అవ్వ స్వామిని దర్శనం చేసుకొని కొద్దిసేపు ఉండి గుడి దగ్గర ఇంకైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం మేము. ఇప్పుడు నేను చూడు ఇప్పుడు బాణం ఎత్తుకొని స్వామి లోపలికైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా దర్శనం చేసుకోవచ్చు. చాలామంది ఎక్కడంతా వచ్చి ఈ ఆటోనాలు కడమంటే చాలా ఫేమస్. ఇక్కడ ఏం కోరుకుని నెరవేరుతాయని చెప్పి అంటారు. అందుకని చెప్పి ఫుల్ చాలామంది ఇంటికి దేవుడు అని చెప్పి మా అత్త వాళ్ళు వచ్చాము. దర్శనం చేసుకున్న తర్వాత పోతురాయ స్వామిని అయితే దర్శించుకొని ఇంకా వెనకాల అక్కడ లోపలికి చెట్లన్నీ చింత చెట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా చింత చెట్లు. అక్కడ స్థలం ఉంటే అక్కడ నుంచి ఇంకా మసాలా రైస్ చికెన్ వండుకొని తిన్నాము. ఇక్కడ నేను చికెన్ మసాలా రైస్కి అయితే పెట్టాను. మసాలా కర్రీ చేస్తున్నాను. చికెన్ కూడా చేసాము. అంటే అది డౌన్లోడ్ అయ్యింది కానీ మిస్ అయ్యింది వీడియో. డిలీట్ అయిపోయింది. సో అందుకని చెప్పి మసాలా రైస్ ఒకటి పెట్టాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మోటివేట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేయడానికి అయితే ఉంటుంది. నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు హాయ్ చెప్పన్నా. అన్ని సామాన్యం ఉంటుంది అన్న. ఇది సామాన్యమే. టక్ బాగా తాగల, కడుపు నిండా తాగల నీళ్ళు. నువ్వు ఉద్ర అని చెప్తాను. కలుపుతా అన్నారు. ఎట్లేదా అట్లా పడిస్తుందా మేము కూడా. మా ముసలి కూడా అంతేలే. మూతాయి